ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10 వచనాలు. నీ రాజ్యము వచ్చునుగాక అనేటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ ప్రార్థనను బోధించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక అనేటువంటి ఈ పదము ప్రాముఖ్యంగా మరి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పబడిందిగా ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే వారు అప్పటికి రోమీల బానిసత్వంలో ఉన్నారు. మెస్సయ్య మా కొరకు వస్తాడు, మమ్మల్ని విడిపించి మా కొరకు ఒక నూతన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. కాబట్టి వారికి ఆ కోణంలో వివరించబడింది, చెప్పబడింది. అయితే అది కేవలం వారి కొరకు మాత్రమే కాదు, మనకు కూడా అది వర్తిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని రాజ్యము భౌతికమైనటువంటి పరిధులు కలిగింది కాదు, కానీ దేవుని రాజ్యం అనగా నిర్వచనం ఏమిటో రోమా 14:17లో ఇలా చెప్పబడింది. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని చెప్పబడింది. భోజనము పానము అనేటువంటి భౌతికమైనటువంటి వనరులతో, భౌతికమైన పరిధులతో దేవుని రాజ్యము నిర్వచించబడలేదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నిర్వచించబడింది. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా లోకంలో నీతి లేదు, సమాధానం లేదు, దేవుని యందలి ఆనందం లేదు. లోకంలో ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. అసమాధానమైనటువంటి పరిస్థితులు, దుర్నీతితో కూడినటువంటి పరిస్థితులు. కాబట్టి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగినటువంటి దేవుని రాజ్యం భూలోకంలో స్థాపించబడాలి అని మనం ప్రార్థన చేయాలి. దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఎవరైతే అలాగూ దేవుని రాజ్యాన్ని వెతుకుతారో మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనాల్లో ఇట్లాగూ చెప్పబడింది. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యాన్ని మనం వెతకగలిగినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడు. ప్రభు అట్లాంటి కృప మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.